రాకెట్లో చంద్రమండలం వెళ్లి నివాసం ఏర్పడే ఆలోచనలో ఉన్న ఈ కంప్యూటర్ కాలంలో నీపై ఉన్న దుష్ట శక్తుల నుంచి విముక్తి కల్పిస్తామంటూ కొంతమంది బురిడి బాబాలు పుట్టుకొస్తున్నారు. తమ మాటల మాయాజాలంతో బాధల్లో ఉన్న అమాయకులను టార్గెట్ చేస్తున్నారు. కష్టమని అతని వద్దకు వస్తే కథమే. అంజనం పేరుతో తంత్రం, మాయ మాటలతో మాయాజాలం చేస్తూ మంత్రం, తాంత్రిక పూజ పేరుతో వేలల్లో డబ్బులు వసూలు చేస్తున్న బురిడి బాబా అలియాస పసుపు బాబా అలియాస ఎరకల సైదులు స్వామిపై మా S6 ప్రత్యేక కథనం. బురిడి బాబా స్టోరీ ఎక్కడో అనుకుంటున్నారా? సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలంలోని బాలమిల గ్రామంలో సైదులు స్వామి అలియాస్ పసుపు బాబా గత కొన్ని సంవత్సరాలుగా అమాయకులపై చేతబడి పేరుతో భయభ్రాంతులకు గురి చేసి దండిగా దోచుకుంటున్న సంఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లా చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరకు పసుపు బాబా బాధితులు ఉన్నారు. అంటే ఆయన మాయలీలలు ఎంత యథేచ్ఛగా కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. డబ్బులు దోచుకోవటం ఆయన ఒక్కరే అనుకుంటే పొరపాటే. పసుపు బాబా తండ్రి ఎరకల నర్సయ్య, భార్య స్వప్న, సహచరుడితో సహా ఒక్కొక్కళ్ళకి ఒక విధి అప్పగించి దోచుకుంటున్నాడు. తమ సమస్య ఏదైనా సరే క్యాష్ ఇచ్చి కదలాల్సిందే. ఇంత జరుగుతున్న పోలీస్, రెవెన్యూ డిపార్ట్మెంట్లకు వారికి తెలియదు అనుకుంటున్నారా? అనుకుంటే పొరపాటే. అతని వద్దకు వచ్చే వాళ్ళందరూ ఈయన లీలకు ఫిదా అవుతూ ఏదో అరుస్తాడు, తీరుస్తాడు అని వచ్చిన అమాయక పేద ప్రజలను పిచ్చి కేకలతో చేతబడి ముల్లంగి, బాణామతి, క్షుద్ర పూజల పేరుతో భయపెట్టి వేల రూపాయలు దుండుకుంటున్నాడు. అలాగే తన మంత్రశక్తితో ఎంతటి శక్తిని అయినా పారదోలుతుంటూ మాయ మాటలు చెప్తూ క్షుద్ర పూజలకు సంబంధించిన సరుకులు మా వద్దనే దొరుకుతాయంటూ పేద ప్రజల దగ్గర వేలకు వేలు దోచుకుంటున్నారు ఈ ఫ్యామిలీ బాబాలు. బురిడి బాబాకు చదువు సరిగా లేకపోయినా కానీ మాట చాతుర్యంతో, నిర్లక్ష్యరాస్యులతో పాటు కొంతమంది చదువుకున్న వారు కూడా ఈ మూఢనమ్మకాలకు లోనై ఆర్థికంగా, మానసికంగా ఎంతో నష్టపోతున్నారు. అమాయక ప్రజలకు లేనిది ఉన్నట్లుగా చెప్పడంలో ఆయనకు ఆయనే సాటే. అతను అడిగిన డబ్బులు ఇవ్వకుంటే మీ జీవితం అంధకారంలోకి వెళ్తుందని భయపెట్టే ప్రయత్నం చేస్తూ హుకుం జారీ చేస్తారు. పసుపు బాబా చేసే దృశ్యాలు అమోఘం. బెదిరింపులకు అనేక మంది నిరుపేదలైన జనాలు అప్పు చేసి దాచుకున్న డబ్బులు సైతం ఈ బురిడి బాబా మాయలో పడి వేలకు వేలు సమర్పించుకుంటున్నారు. ఇటువంటి మాయా బాబాలను తక్షణమే అరెస్ట్ చేయాలని పలువురు సామాజిక కార్యకర్తలు, జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు కోరుతున్నారు. నా పేరు కనగాల నారాయణ, మాది కోదాడ మున్సిపాలిటీ. ఈ మధ్యన కొంతమంది బాబాల పేరుతోటి మాకు అన్ని రకాల అతీత శక్తులు ఉన్నాయి మా దగ్గర. ప్రజల యొక్క బాగోగులన్నీ కూడా మేము కనిపెట్టి వారికి తగు నివారణ చర్యలను చేస్తాము, నివారణ చేసి పెడతామని చెప్పి బొంకుతూ బాబాల రూపంలో అమాయక ప్రజలని దోచుకోవటం జరుగుతూ ఉన్నది. దీనికి ఉదాహరణ సూర్యాపేట మండలం బాలెంలో ఉన్నటువంటి పసుపు బాబానే మనకి ప్రత్యక్షంగా కనపడతా ఉన్నది. ఇతని దగ్గరికి వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారిని మాటల్లో పెట్టి ఆ మాటల ద్వారా వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని చాకచక్యంగా బయటికి తీసి వాటిని పెట్టుబడిగా పెట్టుకొని వారిని ఇంకా భయకంపితులుగా చేస్తూ వాటిని నివారణిస్తా, నేను మీకు క్షుద్ర పూజలు చేసినారు, చేతబడులు ఆ చేతబడులు తీసేయడానికి నేను తగిన చర్యలు తీసుకుంటా, ఆ యొక్క సామగ్రి మొత్తం కూడా మా దగ్గరనే ఉంటుందని చెప్పి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ దగ్గర నుంచి అధికంగా డబ్బులను గుంజుతూ వాటిని మోసం చేస్తూ ఉన్నారు. ఏ విధమైనటువంటి అతీత శక్తులు ఎవరికీ లేవు మానవులకి ఇక్కడ. అది నమ్మకాలు ఉన్నటువంటి కొంతమంది అమాయకుల్ని ఆసరా చేసుకొని ఇలాంటి వారు ధర్మానికి కూడా, హిందూ ధర్మానికి కూడా అన్యాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మాయలో పడినటువంటి
మధ్యతరగతి మరియు బడుగు బలహీన వర్గాల ప్రజలే ఎక్కువగా వీటికి ఆకర్షితులు అవుతూ ఉంటారు. వారి యొక్క ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నమయ్యి కుటుంబాలు మొత్తం కూడా వీధి పాలు కావడం జరుగుతూ ఉన్నది. కొంతమందిని ఆత్మహత్యలు చేసుకోవడం కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఎలాంటి క్షుద్ర పూజలకు కూడా ఎవరు ఆకర్షితులు కావద్దని, అలాంటివి ఏమీ లేవు అని చెప్పి తెలియజేస్తూ, ఇలాంటి మాయమాటలు చెప్పి హిందూ ధర్మానికి మచ్చ తెచ్చేటటువంటి దొంగ బాబా ఎవరైతే ఉన్నారో, పసుపు బాబా సైదులు అన్నటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీసు వారు వెంటనే తగు చర్యలు తీసుకొని అతనికి తగిన చట్ట ప్రకారంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం.